హాయ్ అందరికీ నమస్కారం. రీనీట్ ఎగ్జామ్ జూన్ 21వ తారీఖున జరిగింది. ఈ ఎగ్జామ్ జరగటానికి ముందు అంటే 1:30 పిల్లలు లోపలికి వెళ్ళాలి. ఆ సందర్భంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చదువు యొక్క ప్రాముఖ్యతను, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క చదువు మీద ఉన్నటువంటి లోతైనటువంటి అమితమైనటువంటి ప్రేమను తెలియచేసేటువంటి వీడియోస్, తెలియచేసినటువంటి సంఘటనలు నిన్ననే కనిపించినాయి. ఒక్కసారి ఈ వీడియోస్ మీరు చూడండి. ఈ వీడియోస్ లో ఎగ్జామ్ సెంటర్ కి లేట్ గా వెళ్ళి చివరి క్షణం ఒక్క నిమిషం లేట్ తో ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళి సంవత్సరాలు పడినటువంటి కష్టం వృధా అయిపోయి అసలు యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఆ కష్టం అంతా కూడా వృధా అయిపోయినటువంటి జీవితంలో ఆ కళను ప్రయత్నం చేయకుండానే దూరం అయిపోయినటువంటి ఈ సంఘటనలు మనకేం తెలియజేస్తున్నాయి ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ వీడియోలో చూశారు కదా, ఆ తండ్రి పడినటువంటి ఆవేదన, అతనికి వచ్చినటువంటి ఒక అనంతమైనటువంటి బాధ, ఎగ్జామ్ సెంటర్ కి అమ్మాయిని ఎలా చేయలేదని ఒకసారిగా గుండెలు బాదుకొని రోడ్డు మీద కింద పడిపోయి ఆయన ఏడుస్తున్నటువంటి తీరు, వెంటనే ఆ తల్లి ఆ అమ్మాయి ఆ తండ్రిని ఓదారుస్తున్నటువంటి ఆమె కూడా ఏడుస్తూ తండ్రిని పట్టుకుని ఇంత కలిచివేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది చదువు యొక్క విలువ, చదువు యొక్క ఇంపార్టెన్స్. పిల్లలకి తెలియచెప్పాలి. ఈ వీడియోస్ తెలియచేస్తున్నాయి. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే చాలా దురదృష్టకరం. 1:30 చేరుకోవలసినటువంటి పేరెంట్ 1:32 ఆ స్టూడెంట్ పేరెంట్ చేరుకున్నారు. పాపం ఎంతో ప్రాధాయపడ్డారు అప్పుడే పంపమని, కానీ రూల్స్ ఒప్పుకోవు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ధైర్యం చేసి వాళ్ళ యొక్క బాధను చూసి లోపలికి పంపడం జరిగింది. లోపలికి పంపిన తర్వాత బయోమెట్రిక్ యాక్సెస్ యాక్సెప్ట్ చేయలేదు. అంటే జరుగుతున్నటువంటి మాల్ ప్రాక్టీసెస్ ని మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా స్ట్రింజెంట్ రూల్స్ డిజైన్ చేయడం జరిగింది. సో 1 minute లేట్ అయినా సరే వీళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, ఆఫీసర్స్ ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి కదా. సో అది బయోమెట్రిక్ యాక్సెస్ చేయలేదు. సో ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో వెనక్కి వచ్చారు. ఈ సంఘటనలో చాలా మందికి ఏమనిపిస్తుంది, ఆ మాత్రం తెలీదా, ముందు బయలుదేరాలని తెలీదా అనేటువంటి తెలుస్తుంది. ఇది మన భారతదేశం. అనేక రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఈ అమ్మాయి నాన్న కలిసి 70 కిలోమీటర్ల దూరం నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ కి రావడం జరిగింది. వర్షాకాలం, వర్షం పడింది, మధ్యలో వాటర్ లాగింగ్స్ ఉన్నాయి. ఆ బండి మీద 70 కిలోమీటర్ల పాటు ఆ 2-wheeler మీద ప్రయాణం చేశారు. మధ్యలో వర్షపు నీరు, వాటర్ లాగింగ్స్ ఉన్నాయి. సో అవన్నీ దాటుకుని వచ్చిన తర్వాత ఇంకా దురదృష్టం ఏమిటంటే టైర్ పంచర్ వేయించుకుని మరలా రావు. 2 minutes లేట్ అయింది. ఇది ఒక రకమైనటువంటిది. ఇక రెండోది, మీరు చెప్పినట్టుగా ఆ మాత్రం ముందు తెలియదా బయలుదేరాలి. నిజంగా టౌన్ లో ఉండి సౌకర్యాలన్నీ ఉండి, కారు ఉండి, సొంత వెహికల్, సొంత కారు ఉండి అయినప్పటికీ లేటుగా వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అది ఆ తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం అని చెప్పాలి. అలాంటి సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక మూడవది, బెంగళూరులో కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్కి రాలేకపోయారు అనేటువంటి ఆరోపణ ఉంది. ఎందుకు అంటే అక్కడ ఒక మీటింగ్ జరగటంతో, ప్రమాణ స్వీకార మీటింగ్ జరగటంతో ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువగా విధించడం వల్ల వాళ్ళు అంచనా వేసుకున్న టైంకి వాళ్ళు చేరుకోలేకపోయారు. ఇది ఊహించినటువంటి అవరోధం కాబట్టి, వాళ్ళు ఎంత ప్లాన్ చేసుకుని వచ్చినా ఊహించకుండా జరిగింది కాబట్టి వాళ్ళ వల్ల జరిగింది అనేటువంటి మరొక మూడవ ఇన్సిడెంట్. సో ఏది ఏమైనప్పటికీ కూడా సమయ పాలన పాటించకపోతే కొన్ని సందర్భాల్లో జీవితంలో ఉన్నటువంటి ఆకాంక్షలు, కోరికలు, కళలు ఏ విధంగా మాయమైపోతాయి అనేటువంటి దాంట్లో ఈ సందర్భాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఏదైతే పిల్లలు ఉన్నారో ఇవన్నీ కూడా పేరెంట్స్, పర్టికులర్లీ టీనేజర్స్ విషయంలో, టీనేజర్స్ కి పేరెంట్స్ కి డిస్కషన్ తగ్గిపోతూ ఉంటుంది, కమ్యూనికేషన్. ఇటువంటి సంఘటనలు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియచేయటం, వాళ్ళకి లెక్చర్ ఇవ్వటం కాదు, ఇది చూపించి నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో మరి ఈ సందర్భంలో ఆ పిల్లల యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకునేటువంటి విధంగా డిస్కషన్ మీ డిన్నర్ టేబుల్ దగ్గర డిన్నర్ అయిపోయిన తర్వాత పెట్టగలిగినట్లయితే తెలియకుండానే విలువలు, వారి యొక్క బాధ్యత తెలియకుండానే ఇన్కల్కేట్ అవుతుంది. సో ఏదేమైనా చాలా సంవత్సరాలు పడినటువంటి కష్టం నిరుపయోగం అయినటువంటి ఆ పిల్లల విషయంలో బాధాకరం. మరి ఇటువంటి సంఘటనల మీద తల్లిదండ్రులుగా మీ అభిప్రాయం కామెంట్స్ చేయండి. సమయాన్ని వృధా చేయొద్దు. రాజకీయ నాయకుల వ్యర్థ ప్రలాపనలకు, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్ అనుకునేటువంటి వారి యొక్క పనికిమాలిన స్టేట్మెంట్స్ కి మన సమయాన్ని వృధా చేయొద్దు. విద్య మన పిల్లల యొక్క భవిష్యత్తు. విద్యారంగం భారతదేశ వెన్నెముక. సో ఇలాంటి ప్రొడక్టివ్ డిస్కషన్ లో మనం డిస్కషన్ చేద్దాం, మనం పార్టిసిపేట్ చేద్దాం. అటువంటి ఆలోచన, అటువంటి డిస్కషన్ మన చుట్టూ, మన పిల్లల చుట్టూ, తద్వారా సమాజం చుట్టూ ఎక్కువగా సరైనటువంటి పాలలో అయ్యేటువంటి విధంగా మనం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? థ్యాంక్ యూ.